నమస్తే అన్న. చెప్తాం 2024లో ఏపీలో సీఎం కింద ఎవరు అవబోతున్నారు మీ ఉద్దేశం? ఎవరు అవబోతున్నారంటే జగన్ కాకుండా ఎవరు వచ్చినా పర్లేదు మాకు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది? ఏం లేదు, వేస్ట్. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి వస్తున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం? బాగానే ఉంటుంది, ఇద్దరు వస్తే బాగుంటుంది. మరి ఎవరో సీఎం అనేది ఇంకా క్లారిటీ తెలియదు ఎవరు అన్నది. జగన్ కాకుండా ఎవరు వచ్చినా పర్లేదు ఇద్దరులో. రాబోయే 30 సంవత్సరాల పాటు నేనే సీఎం అంటున్నారు జగన్ గారు. అంత లేదు, అవదు. అక్కడ ఏపీలో మద్యపాన నిషేధం జరిగిందా? ఎక్కడ అలాంటివి జరిగితే బాగానే ఉండు. భూమి బద్దలసిపోద్ది అలాంటి ఏపీ మద్యపానం అయితే. అది ఏ పని కాదు. ఇప్పుడు ఒక మాటలో 24లో ఎవరు రాబోతున్నారు మీ ఉద్దేశం? చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు. ఈ అమ్మఒడి, ఈ వాలంటీర్ వ్యవస్థ పైన మీ అభిప్రాయం? వాలంటీర్ అయితే వేస్టే. మా సైడ్ మిగతా సైడ్ ఎలా ఉంది, మా సైడ్ అయితే వేస్ట్. ఏం లేదు, నేను వెళ్ళి అడుకోవాల్సి వస్తుంది ఏమైనా కావాలని ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ వచ్చి టూరిజం శాఖ రోజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి పైన ఎక్కువ వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, ఎంతవరకు నిజం, ఎంతవరకు పోయికారు? ఇంకా అంటే వాళ్ళు ఇంకా పడతారు, నాకు తెలియదు క్లారిటీగా అది ఏంటన్నది. ఆవిడ ఇంకా సినీ రాజకీయం కాబట్టి ఇంకా అటు ఇటు రెండు వాటి మీద పడవ కాలేసి దూకేద్దారు. ఇటు పక్క ఉంటే అటు పక్క దూకేద్ది. రేపు ఎలక్షన్ టైంలో తెలుస్తుంది ఏంటన్నది. మామూలేదు, మళ్ళీ వస్తే మళ్ళీ జబర్దస్త్కి వచ్చేద్ది అంతే. ఆవిడ ఒక మాటలో ఏంటి అదే ఎవరని ఒక మాటలో ఎవరు రాబోతున్నారు? సీఎం అంటే చంద్రబాబు గారే, ఇంకా ఛాన్స్ లేదు. జగన్ అంటే ఛాన్స్ లేదు మన సైడ్ అంటే.